హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో చాలా మంది నన్ను అయితే ట్రావెల్ బ్లాగ్ చేయండి బ్రో కార్లో అని చెప్పని అంటా ఉన్నారు. సో ఫైనల్లీ డే అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా కుదిరితే అక్కడ నుండి నేను వేరే చోటకు కూడా వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ అయితే విజయవాడ టు హైదరాబాద్ వెళ్తున్నా. మేబీ రిటర్న్ అయిపోతే ఇవాళే నేను బ్యాక్ టు విజయవాడ రిటర్న్ అయిపోవచ్చు, లేకపోతే వేరే ప్లేస్కి కూడా ఒకటి వెళ్ళొచ్చు. అండ్ కనకదుర్గమ్మ చూడొచ్చు. సో ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయరే నేను నా టైప్ 2 లోరా ఎల్ఎన్కేలో, ఐ మీన్ ఇప్పుడు నా ఫ్రెండ్ మణికంఠ దగ్గర ఉన్న టైప్ 2 లోరాలో నేను ట్రావెల్ బ్లాగ్ అయితే చేశాను. ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ లైక్ విజయవాడ టు హైదరాబాద్ అని చెప్పని సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్లో స్టార్ట్ చేశాను. ఇంకెందా చూసుకున్నట్టయితే దీంట్లో టైర్ ప్రెషర్ అయితే తక్కువ ఉంది చూడొచ్చు మీరు. ఆల్రెడీ నైట్రోజన్ కన్వర్ట్ చేయించేసాను ఎప్పుడో కార్ కొన్నప్పుడే, లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే. సో ఇంకా నైట్రోజన్ కూడా ఫుల్ చేయించేసాను. నెక్స్ట్ అట్లాగే ఇంకా రీఫ్యూల్ చేయించాను. ఎప్పటి నుండో ఇది అయితే యూస్ చేద్దాం అని అనుకుంటా ఉన్నాను. లిక్విడ్ మొలియోడిది డీజిల్ పర్స్. అసలు ఇది ఏంటంటే ఏదైతే మన ఇంటర్ ఫ్యూయల్ సిస్టమ్ ఉంటుందో, ఫ్లోట్ కానీ హై ప్రెషర్ ఫ్యూయల్ పంప్ కానీ ఇంజెక్టర్స్ కానీ కామన్ రైల్ ఇదంతా కూడా మొత్తం లైక్ ఓల్డ్ అయిపోయే కొద్దికి, లేకపోతే ఏదన్నా డీజిల్లో కొంచెం ఏమన్నా ఇంప్యూరిటీస్ లైక్ వాటర్ కానీ ఏమన్నా రస్ట్ ఏమన్నా ఇట్లాంటివి ఏమున్నా కానీ డీజిల్ యాడిటివ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. బట్ కాకపోతే డీజిల్ యాడిటివ్ కన్నా కూడా ఏంటంటే డీజిల్ యాడిటివ్ లైక్ మనం ఎవ్రీ రీఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ అప్పుడు యూస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది అట్లా కాదు. డీజిల్ పర్స్ అనేది ఏంటంటే ఒక్కసారి యూస్ చేస్తే ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం డీజిల్ యాడిటివ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇంక ఇది ఎప్పటి నుంచో హైదరాబాద్ వెళ్ళాలనుకుంటా ఉన్నాను. ఇది పోస్ట్పోన్ అయిపోతూ వచ్చింది, లైక్ ఈ బ్లూ గార్డ్ వేసుకుని వెళ్ళడం. సో ఇంకా ఫైనల్లీ రోజైతే అయిపోయింది. ఇంకా ట్యాంక్ కూడా రీఫిల్ చేసేసాను ఆల్మోస్ట్. ఇంకా చూడొచ్చు మీరు, ఫుల్ ట్యాంక్ చేయించేసాను. సో ఇప్పుడు ఇంకా ఆ డీజిల్ పర్జ్ వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. ఎంటైర్ ఫ్యూయల్ సిస్టమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసిద్ది, ఎక్కడ ఏం డిపాజిట్స్ ఉన్నా కానీ. సో ఇంకా చూడొచ్చు, ఎటు రీఫ్యూల్ చేశాను కాబట్టి ఇంకా ట్రిప్ మీటర్ కూడా 0 చేశాను. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ కరెక్ట్గా ఇప్పుడే 24 కిలోమీటర్స్ అయితే వచ్చింది. చెప్పాలంటే అసలు ఈ భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నంకి వెళ్ళేంత వరకు ఎంత చిరాకు వచ్చిద్దో ఈ ట్రాఫిక్. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చేస్తారు ఆటోలు, బండ్లు, వీళ్ళంతా. మిగతా జర్నీ అంతా చాలా బాగుండిద్ది హైవే టోటల్ హైదరాబాద్ వెళ్ళేంత వరకు. ఈ కొంచెం స్పేస్ లో వచ్చే ఇరిటేషన్ ఎంటైర్ జర్నీ మొత్తం కూడా రాదు అసలు. కొంచెం అవుటర్ రింగ్ రోడ్ ఒకటి అవుతుంది, లైక్ మా ఇంటి దగ్గరలో ఎన్ఆర్ఐ దగ్గరే ఒకటి హైలాండ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లైక్ ఇంకో 5-10% లెఫ్ట్ ఉంది అంతే. ఆ 5-10% కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మనం ఈజీగా అక్కడే ఎక్కేసి ఇబ్రహీంపట్నం బయట నుంచి అయితే వచ్చేయచ్చు. యా ఫైనలీ నా ఫేవరెట్ రోడ్ వచ్చింది. లైక్ ఇక్కడైతే ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది, లైక్ మనం ఒక 150-170 కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. చాలా బాగుండేది. ఇది పరిటాల ఏరియా కింద వచ్చింది ఇదంతా మొత్తం. అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంటుంది కదా బ్యాక్ సైడ్లో చూడొచ్చు మీరు. ఏదైతే ఈ లగ్జరీ కార్స్ ఉంటాయో హ్యాండ్లింగ్ కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్స్ లైక్ ఒక 500 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్ ఒకే డేలో డ్రైవ్ చేయాలంటే ఇట్లాంటిది ఒక్క కార్ ఉంటే చాలు. అసలు 1000 కిలోమీటర్స్ అయినా సరే 1 డేలో రిటర్న్ వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. అంత బాగుండిద్ది అసలు. మనకి వెళ్తున్నట్టు కూడా పెద్దగా అనిపించింది. ఇప్పుడు చూడండి, నేను అరౌండ్ 150 అట్లా ఉన్నాను. టర్నింగ్ ఉంది, బట్ కాకపోతే నీ స్మూత్గా అసలు ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టట్లా, అట్లా వెళ్ళిపోతుంది అంతే. బ్రేకింగ్ కూడా అవుట్ స్టాండింగ్ ఉండిద్ది. ఎంత స్పీడ్స్ వెళ్ళినా కానీ ఈజీగా మనం కంట్రోల్ అయితే చేసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్ 4 డిస్క్స్ అది మన లారాకి ఉన్నాయి, సూపర్కి ఉంటుంది, పసాట్కి ఉంటుంది, జెట్టాకి ఉంటుంది, అన్నిటికి ఉంటుంది, A6 కూడా ఉంది. బట్ కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే టైర్ సైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని 225-235 అట్లా ఉంటుంది. R17 R18 ఇంచెస్ వీల్స్ అయితే వస్తాయి. వాటిలో అయితే 16-205 ఉంటుంది. అక్కడ ఒకటి మనకి టైర్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత గ్రిప్ అయితే ఉండిద్ది. మనకి డిస్క్ రోటర్ కానీ డిస్క్ క్యాలిపర్ కానీ లేకపోతే డిస్క్ ప్యాడ్స్ కానీ అన్నీ కూడా ఆ కార్స్తో కంపేర్ చేస్తే డబల్ సైజులో ఉండిద్ది అనమాట. సో ఇంకా డబుల్ బ్రేకింగ్ పవర్ కూడా ఉండిద్ది. ఇంకొకటి దీని స్టీరింగ్ రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మోస్ట్లీ కంఫర్ట్ మోడ్లోనే తోలుతాను. చూడొచ్చు ఆ డైనమిక్ మోడ్ అవన్నీ అవసరం లేదంతా. అవి పెడితే ఏంటంటే ఏదో స్పోర్ట్స్ కార్ తోలినట్టు స్టిఫ్ అయిపోయింది కార్ అంతా కూడా. లైక్ సస్పెన్షన్ కానీ చాసిస్ కానీ ఇంజన్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్టీరింగ్ వీల్ కూడా మొత్తం. దీని ఇంజన్ మౌంట్స్ కూడా ఎలక్ట్రికల్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, నేను ఇంజన్ మౌంట్స్ అనే వ్లాగ్ ఒకటి పెట్టాను, లెంఫ్ ఆర్డర్ చేంజ్ చేశాను. ఆ వ్లాగ్ ఎవరన్నా చూడకుండా ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఇక్కడ కూడా ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. సో దానికి కూడా మొత్తం ఈ మోడ్ని బట్టి ఇంజన్ బెల్ట్ లేకపోతే స్టీరింగ్ వీలు, సస్పెన్షను, చాసిస్, మౌంట్స్ మొత్తం అన్నీ అయితే చేంజ్ అయిపోతాయి. ఒక్క మోడ్ పెడితే అంత ఎలక్ట్రానికల్స్ ఉంటాయి అనమాట ఈ కార్లో. ఇంకోటి ప్యాడల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కానీ దీనికి అది కూడా నేనైతే యూజ్ చేయను ఇప్పుడు. అసలు అంత అవసరమే ఉండదు, చాలా రేర్. మనకి మోస్ట్లీ D ఒకటి చాలు, స్పోర్ట్స్ మోడ్ కూడా అక్కడ. జస్ట్ ఏ స్మాల్ అప్డేట్, ఎగ్జాక్ట్గా 1.5 అవర్లో చూడొచ్చు 146 అయింది. నేను అరౌండ్ ఒక 12:10-12:15కి స్టార్ట్ అయ్యాను.
1.5 అవర్లో సూర్యాపేట అయితే వచ్చాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఇదైతే క్లోజ్లో ఉంది, ఏంటి ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది అనుకుంటారు కదా. యాక్చువల్ నేనే క్లోజ్ చేశాను, ఎందుకు సాంగ్స్ వినట్లేదు ఎటు, కొంచెం డ్రైవ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టానని. ఇంకోటి మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక దీంట్లో ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది కనుక. ఇప్పుడు నార్మల్గా మీకు ఏమీ నోటిఫికేషన్ కానీ అట్లాంటివి ఏం లేవు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఇక్కడ కప్ సింబల్ లాగా ఉంది చూసారా, సేమ్ అదే వచ్చింది అనమాట. లైక్ రెస్ట్ తీసుకోమని చెప్పని కాఫీ బ్రేక్ లాగా అట్లా అది ఇప్పుడు వచ్చింది, మనకి ఇంకా రాలేదు. అరౌండ్ నేను కరెక్ట్గా ఒక 151 కిలోమీటర్సే వచ్చాను. సేమ్ ఇది పసాట్ B7 B8లో సూపర్ టైప్ 2 ఇట్లా కొన్ని లిమిటెడ్ కార్స్లో ఉంటుంది. ఇప్పుడైతే కనుక చాలా కార్స్కి ఇచ్చేస్తున్నారు MGలో వీటికి వాటికి. బట్ కాకపోతే ఆల్ ద అబౌవ్ లైక్ 2010-11 ఆ టైంలోనే ఈ కార్స్కి అయితే ఇచ్చాడు ఈ ఫీచరు. చాలా చాలా మంచి ఫీచర్. మనకు ఒక ఇంటిమేషన్ లైక్ మనం మర్చిపోయినా కానీ స్లీప్ వచ్చి మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్ అయ్యి డ్రైవింగ్లో యాక్సిడెంట్ లాంటివి ఇట్లాంటివి ఏం లేకుండా ఇదో మంచి ఫీచర్ అయితే ఉంటుంది. ఈ సూర్యాపేట దాటిన తర్వాత ఇక్కడ మొత్తం అయితే హైవే అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లైక్ హైవే సర్వీస్ రోడ్ సపరేట్గా ఫ్లైఓవర్ అట్లా. సో ఇంకా కమింగ్ టు అవర్ కార్ అయితే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడ సస్పెన్షన్ ఇప్పుడు అయితే దిగిపోయి ఉంది మొత్తం. ఇక్కడ రైజ్ ఆప్షన్ వచ్చింది చూసారా. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నేను మొత్తం సస్పెన్షన్ లిఫ్ట్ చేసే వచ్చాను, బట్ కాకపోతే ఇప్పుడైతే డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్పీడ్ 80-100 అట్లా క్రాస్ చేస్తామో ఏరోడైనమిక్ కోసం అని చెప్పని ఆటోమేటిక్గా కారే మనం ఏం బటన్ నొక్కకపోయినా అదే ఇట్లా దిగిపోయింది. ఇంకా ఈ రైజ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా డిసేబుల్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే హైలైట్ అయ్యి ఉంది, బట్ కాకపోతే ఎప్పుడైతే స్పీడ్లో ఉంటామో కొంచెం దూరం వెళ్ళగానే చూడండి, ఇప్పుడు నేను ఫాస్ట్ వెళ్తాను ఆటోమేటిక్గా అది డిసేబుల్ అయిపోతుంది. చూసారా డిసేబుల్ అయిపోయింది, ఎట్లా అయిపోయిందో. ఇది ఎట్లా డౌన్ అయిపోయింది ఆటోమేటిక్గా. మనం డౌన్ చేసినా చేయకపోయినా లిఫ్ట్లో ఉన్నా సరే అది ఆటోమేటిక్గా దానికి అదే మొత్తం డౌన్ అయిపోయింది. సో దట్ ఇంకా ఏరోడైనమిక్ కోసం ఇంకా ఫాస్ట్ వెళ్ళడం కోసం అని చెప్పని ఇది ఒక మంచి ఫీచర్. ఇట్లా చాలా ఫీచర్స్ ఉంటాయి అసలు మనకు తెలియకుండా. మనం ఏ రివ్యూవర్ చెప్పరో, కంపెనీ వాళ్ళు కూడా చెప్పరు ఇట్లాంటివి. చాలా మనం యూజ్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది. చూడొచ్చు టైం ఎగ్జాక్ట్గా 3 అయింది అండ్ 260.6 కిలోమీటర్స్ అయితే తిరిగాను. సో ఇంకా లొకేషన్ వచ్చేసరికి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ORR ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాను. ఇంక ఇప్పుడు ఆ రెస్ట్ రికమెండేషన్ ఏదైతే చెప్పానో అదైతే రాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ కూడా అవ్వలేదు మనం స్టార్ట్ అయ్యి. లైక్ 12:10 12:15 స్టార్ట్ అయినా అన్నాను కదా, ఇంక ఇప్పుడు అది కూడా రాదు. ఇదైతే ఆన్లోనే పెట్టించాను, నేనేం చేంజ్ చేయలేదు, బట్ అయినా సరే ఇంకా రాదు. టైం అరౌండ్ 3:19 అయితే అవుతుంది. 271.1 కిలోమీటర్స్ అంటే ట్రిప్ మొత్తం కంప్లీట్గా 0 చేస్తాను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు. అండ్ ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ వచ్చాను నేను. ఎగ్జాక్ట్గా ఒక 3 అవర్స్ అయితే పట్టింది. ఇందాక ఒక 10 మినిట్స్ అయితే ఆగాను రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర. 3 అవర్స్లో వచ్చాను విజయవాడ నుంచి హైదరాబాద్ ఎల్బీ నగర్కి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ORR నుంచి వెళ్ళిపోవచ్చు, బట్ కాకపోతే నాకు సిటీలో పని ఉంది. సో ఇంకా సిటీలో వెళ్ళాలి కాబట్టి ఇంకా అందుకని ఎటు ట్రాఫిక్ కూడా అంత ఉండదు కాబట్టి 3 కాబట్టి టైం అయింది కూడా. సో ఇంకా అందుకని ఎల్బీ నగర్ నుంచి అయితే వెళ్తున్నాను. సో ఇంకా పని అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్ ఫైనల్లీ విజయవాడ అయితే రిటర్న్ అయిపోయాను. ప్లాన్ ఏదైతే నేను అన్నానో అదైతే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా విజయవాడకి రిటర్న్ అయితే అయిపోతున్నాను. ఇందాక ఒక 10-20 మినిట్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయ్యి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రాఫిక్ జామ్, ఇక్కడ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ట్రాఫిక్ జామ్. అరౌండ్ నేను ఒక 5కి అట్లా స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు 5:52 అవుతుంది. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ట్రాఫిక్లోనే సరిపోయింది హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు. సో ఇంకా చూడాలి ఇంకేమైంది ఏంటో ఈ ట్రాఫిక్ ఒకటి. ఈ ట్రాఫిక్లో అసలు కొంచెం దూరం వెళ్ళడం మళ్ళీ ఆగిపోవడం. మాన్యువల్ అయితే కాలిపోయేది అసలు, క్లచ్ నొక్కి నొక్కి. దీనికి ఆటో హోల్డ్ ఉంటుంది కాబట్టి, ఇదే ఆటో హోల్డ్ ఇది ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగా వర్క్ అయింది. చూడండి ఇప్పుడు నేను ఇట్లా బ్రేక్ వేయగానే పార్కింగ్ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది చూసారా, ఇది మాత్రం చాలా చాలా యూస్ఫుల్. ఎప్పుడైతే నేను మళ్ళీ యాక్సిలరేషన్ ఇట్లా టచ్ చేస్తానో ఆటోమేటిక్గా పోయి మూవ్ అయిపోయింది అనమాట. ఎంత అప్ప ఏరియాలో ఉన్నా, హిల్లో ఉన్నా, డౌన్లో ఉన్నా, ఏమున్నా కానీ అదే ఆటోమేటిక్గా బ్రేక్ వేసేసింది. అది డీలోనే పెడతాం మనం. ఇది మోస్ట్లీ అన్ని కార్స్కి ఇప్పుడు వచ్చేస్తున్నాడు, ఎలక్ట్రిక్ కార్స్ కానీ లైక్ మాన్యువల్ కార్లకు కూడా ఇచ్చేస్తున్నాడు. బట్ కాకపోతే అప్పుడు 2011, 12, 13, 14 ఆ టైంలో అయితే కనుక ఓన్లీ హై అండ్ లగ్జరీ కార్లకే ఉండేది. పోలో, వెంటో, ర్యాపిడ్, ఆమె వీటికి ఉండదు. ఆక్టావే వీటిలో కూడా చాలా కార్స్కి అయితే ఇప్పుడు ఇస్తున్నాడు. కానీ ఇదివరకు ఓల్డర్ జనరేషన్స్లో అయితే అది కూడా ఉండేది కదా, లారా టైప్ 2లో కానీ టైప్ 1లో కానీ. అయ్యా ఫైనల్లీ గైస్ ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎక్కడో ఒక్క వెహికలే ఉందంతే. లాస్ట్ 1 అవర్గా అసలు పిచ్చెక్కిపోయింది అనుకోండి. అసలు ట్రాఫిక్లో చిరాకు వచ్చింది. కొంచెం ఎదురుకెళ్ళడం 1-2 మీటర్స్ బ్రేక్ వేయడం. ఫైనల్లీ ఇప్పుడు కాస్త అంత స్పీడ్ చేయగలుగుతున్నాను.
చూడండి 160లో ఎంత పెద్ద టర్నింగ్ ఎలా తిప్పేశానో, చాలా చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా తిరిగిపోయింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నా దాంట్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. మేబీ నేను ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేయొచ్చు. సో గైస్ ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చాను. ఎగ్జాక్ట్గా 8:43 అయితే అయింది. అండ్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మనమైతే నైట్ టైం వ్లాగింగ్ చేయడం. లైక్ ఇన్సైడ్ మొత్తం ఉండేదంతా మన నైట్ వ్యూ మొత్తం ఆడి A6ది. అండ్ మీరు చూడొచ్చు అక్కడ ambient లైటింగ్ ఉండిద్ది ఫుట్వెల్ దగ్గర, డోర్ దగ్గర. అండ్ మొత్తం ఇక్కడ మనకి లైట్స్ కూడా పడతాయి. ఇదిగోండి చూసారా, రెడ్ కలర్లో నా చేతి మీద పడుతున్నాయి. ఇది ఇక్కడ నుంచి వచ్చిద్ది ఇది. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది అనమాట. ఇంక ఇదంతా చూసుకున్నట్టయితే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ లాగా ఉండిద్ది. ఈ గేర్ లివర్ కానీ మొత్తం కూడా ఏదో ప్లేన్లో కూర్చున్న ఫీల్ అయితే వచ్చింది. బటన్స్ స్విచ్చెస్ ఇవన్నీ చాలా హైట్లో ఉంటాయి అనమాట. నార్మల్గా కంపేర్ చేస్తానంటే చాలా కిందగా ఉంటాయి. అది కాక ఈ బటన్స్ అని మోస్ట్లీ ఇక్కడ ఉంటాయి. ఏవైనా కానీ లైక్ మల్టీమీడియాకి రిలేటెడ్ కానీ, ఏసీ కానీ, లేకపోతే ఏదన్నా కానీ బటన్ స్టార్ట్ స్టాప్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి తప్ప ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనకైతే అన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి. కొంచెం అంతా ఎయిర్ క్రాఫ్ట్ లాగా ఉండిద్ది. అండ్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ambient లైటింగ్ చాలా చాలా బాగుండిద్ది కింద కూడా ఫుట్వెల్కి. అండ్ మళ్ళీ ఎక్కడైతే వ్లాగ్ స్టార్ట్ చేసామో అక్కడికి అయితే వచ్చేసాం, కనకదుర్గం గుడికి. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తాను. చూడొచ్చు అరౌండ్ 538 కిలోమీటర్స్ అయితే ట్రిప్ అయింది మొత్తం కూడా. దీంట్లో అరౌండ్ నేను మార్నింగ్ 5,000 కొట్టించాను. ఆల్రెడీ ఒక 110-120 రేంజ్ ఉంది. ఒక 5,000 ఫ్యూయల్ అయితే కొట్టించాను. 5,000 కొట్టేస్తే ఇప్పుడు మనకి అరౌండ్ 190 రేంజ్ ఉంది. 2 పాయింట్స్ ఉంది ఇంకా. సో నాకు తెలిసి అరౌండ్ ఒక 4,000 to 4,500 అయితే అయింది. నేనైతే బాగా గట్టిగానే కొట్టాను ఈసారి. లైక్ టాప్ స్పీడ్ అరౌండ్ ఒక 168-170 వరకు వెళ్ళాను ఈ ట్రిప్లో. అండ్ మోస్ట్లీ నేను ఎక్కువ క్రూజ్ చేసింది అయితే మినిమం 120 to 160 లోపు ఉన్నాను. దానికి మైలేజ్ మంచిగానే వచ్చినట్టే. ఎటు నా లారా తీసుకెళ్ళినా కానీ ఆల్మోస్ట్ 4,000-4,500 అయింది. నేను దాంట్లో అయితే 80 to 120 మ్యాక్స్ అంతే. 120 చాలా తక్కువ వెళ్తాను. మోస్ట్లీ 90 to 100లోనే ఎక్కువసేపు వెళ్తాను. దాంతో కంపేర్ చేస్తే ఎంత పెద్ద లగ్జరీ కార్ ఈ మైలేజ్ అంతా బెస్టే. నేనేం మైలేజ్ అంటే జస్ట్ నార్మల్ క్యాజువల్గా చెప్తున్నాను. ఫర్దర్ వ్లాగ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ మైలేజ్ ఎంత వచ్చింది. లగ్జరీ కార్ అంటే చాలామంది భయపడతా ఉంటారు. లైక్ లోకల్లో అంతా వచ్చింది ఇంతే వచ్చింది అని చెప్తారు ఇప్పుడు కామెంట్స్లో కూడా. అలా అయితే ఉండదు. ఎందుకంటే నేను యూజ్ చేసేది అన్ని జర్మన్ కార్సే కాబట్టి బయట ఉండే మాటలకను మనకి రియల్లోకి చాలా తేడా ఉండిద్ది. లైక్ మనకి ఈజీగా హైవేలో అయితే 80 to 100 వెళ్తే 20+ పక్కా వచ్చింది A6 2 లీటర్ TDI ఇంజన్. లోకల్ అయితే ఒక 13 to 16 ఈజీగా వచ్చింది. అది కూడా నేను చేసి చూపిస్తాను మీకు. కంప్లీట్గా ఏదన్నా సరే మైలేజ్ ఏ కార్ అన్నా సరే ఏ ఇంజన్ అయినా సరే మన డ్రైవింగ్ కండిషన్ బట్టే ఉంటుంది. ఒక్కొక్కసారి కంపెనీ వాడు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ మైలేజ్ తీసి చూపించవచ్చు. అదైతే మన చేతిలోనే ఉంటుంది కంప్లీట్గా. అండ్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగే మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంది, తెలుగు యూనిక్ కంటెంట్ కార్స్కి రిలేటెడ్. ఇదంటే నా సెకండ్ ట్రావెల్ వ్లాగ్లే, బట్ మోస్ట్లీ నా ఛానల్ కంటెంట్ మొత్తం కూడా ఆటోమోటివ్ సైడే ఉంటుంది. లైక్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఒకసారి ఛానల్లో వ్లాగ్స్ అప్లోడ్ చేసి ఒకసారి అన్నీ అయితే చెక్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి 2-3 వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. కొత్త అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్ చేస్తాను. సో అది కూడా ఒకసారి ఫాలో అయితే అయిపోండి. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ మీరు అనుకోవచ్చు 540 కిలోమీటర్స్ లైక్ నాన్ స్టాప్ నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 5కి లంచ్ చేశాను. లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకెక్కడ ఆల్మోస్ట్ బ్రేక్ అయితే ఏం లేదు. కంటిన్యూస్గా కార్లోనే కూర్చొని ఉన్నాను. అది కాక బయట దిగుదా ఉన్నా కానీ ఎండ బాగుంది. ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా మోస్ట్లీ కార్లో ఉన్నాను. టైర్డ్ అండ్ అయ్యానంటే అసలు నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ నార్మల్ కార్స్లో వెళ్ళొస్తే మనకి ఎట్లా అనిపించిద్దో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఏదో బాగా స్ట్రెస్ అయిపోయాం, ఒక 500 కిలోమీటర్స్ తిరిగేసాం, 700 కిలోమీటర్స్ తిరిగేసాం అన్నట్టయితే ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే దీని పికప్ చాలా బాగుండిద్ది. లైక్ ఏ స్పీడ్లో నుంచి అయితే డౌన్ అయిపోయాం ఆ స్పీడ్ ఈజీగా అచీవ్ చేసేయచ్చు. అండ్ మెయిన్ థ్యాంక్స్ టు ఎయిర్ సస్పెన్షన్ మాత్రం అమేజింగ్, అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. అది కాక దీని ఇంజన్ వైబ్రేషన్స్ కూడా మనకైతే అసలు జీరో అంటే జీరో. NVH లెవెల్స్ చాలా చాలా బాగుంటాయి. అసలు మనకి ఒక 110-120 వెళ్తున్నా రోడ్ నాయిస్ వినిపించదు, విండ్ నాయిస్ వినిపించదు, ఏ నాయిస్ వినిపించదు. ఎక్కడైతే సీట్లో కూర్చున్నామో ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టు అక్కడే ఉంటాం. చాలా చాలా బాగుండిద్ది. ట్రస్ట్ మీ, అసలు మీరు వేరే జర్మన్ కార్స్ ఇవన్నీ వేరు, కొంచెం హయ్యర్ లైక్ లగ్జరీ సెగ్మెంట్లో ఉన్న కార్స్ ఇవి చాలా వేరు. ప్రతి పెన్ని మనం వర్తిట్టే ఇట్లాంటి లగ్జరీ ప్రీమియం సెగ్మెంట్ కార్స్ కొంటే, అది కూడా జర్మన్ యూరోపియన్ కార్సే కొనుక్కోవాలి. వేరే కొంటే అంత ఇదేం ఉండదు అప్ టు ద మార్క్. సో ఇది గైస్ నా బ్లాగ్ అయితే, మీ అందరికీ నా బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎట్లాగే మన ఛానల్ని మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.